సో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ చౌదరి. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. విద్యారంగంలో ఎక్స్పర్ట్ అయిన యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో హాయ్ సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చాలా మటుకు చూస్తే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క సిలబస్ లాగా అలా చూస్తున్నారు. ఇప్పుడు ఏమో అంటే ఇప్పుడు డిమాండ్ బట్టి ఒక కాలేజ్లో హై ప్రైస్ ఉంటుంది, ఒక కాలేజ్లో తక్కువ ప్రైస్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ కూడా. సో దాన్ని ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే చాలా మటుకు కొంతమంది ఎక్కువ పెట్టగలరు, చాలా మంది తక్కువ పెట్టగలరు. అంటే స్టూడెంట్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఎంత పడితే అనేది ఏం కాదు, దాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ ప్రైస్ పెట్టారు అంటే కాలేజీలో లొకేషన్ డెఫినెట్గా అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఒక రకమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, హైదరాబాద్లో కూడా ఉన్న ఏరియాని బట్టి ఉంటుంది. ఎక్కడ అవుట్స్కట్స్లో అయితే తక్కువ ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్, లేదా అవుట్ ఆఫ్ ది సిటీ ఉండాలంటే అది వేరుగా ఉంటుంది. సో ఇది కూడా అంతే జనరల్గా. ఈవెన్ అబ్రాడ్లో కూడా అంతే. అబ్రాడ్కి వెళ్ళినా మనం కాలిఫోర్నియాలోను లేకపోతే న్యూయార్క్లోను లేకపోతే ఇలాంటి చోట మనం చదవాలి అంటే కొద్దిగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీ ఫీజెస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. లేదు కొద్దిగా మనం ఇంటీరియర్కి వెళ్తే కనుక, సో అంత సిటీస్ కాకుండా ఏదో మీడియం లెవెల్ సిటీస్కి వెళ్తే డెఫినెట్గా అక్కడ ఫీజు తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. హైదరాబాద్లో కంపారిటివ్లీ కొద్ది తక్కువ ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఎంత వచ్చినా ఆ ఏరియాని బట్టి వాడు సర్వే అవుతాడు. సో వేరాజ్ బెంగళూరు కానీ, ముంబై కానీ, పూణే కానీ ఇటుపక్క అయితే జనరల్గా మనం కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్గా బడ్జెట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది కూడా కాలేజీని బట్టి ఉంటుంది. కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా హెవీగా ఉండి బాగా ఉంటే కనుక డెఫినెట్గా ఫీజు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ప్లేస్మెంట్స్, ఈ మూడు మెయిన్ మనం చూసుకుంటాం. సో ఈ మూడిట్లో మనం కొన్ని చిన్న కాలేజీలైనా తక్కువ ఫీజు అయినా ప్లేస్మెంట్ బాగుంటుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా ఫ్యాకల్టీ అనేది రిచ్ ఫ్యాకల్టీ ఉంటారు పీజీడీఎంలో. ఆల్మోస్ట్ ఇండస్ట్రీ నుంచి వస్తారు ఫ్యాకల్టీ. సో అంటే జనరల్గా మెయిన్ ఫ్యాకల్టీ పరంగా డిఫరెన్స్ ఏంటంటే ఎంబీఏతో కంపేర్ చేసినప్పుడు ఎంబీఏలో అనేది యాక్చువల్గా పర్మనెంట్ ఫ్యాకల్టీ, అంటే ఇన్ హౌస్ ఫ్యాకల్టీనే ఉంటారు. ఇక బయట నుంచి వచ్చే ఫ్యాకల్టీ తక్కువ ఉంటారు. వేరేజ్ ఇన్ పీజీడీఎం నాట్ లైక్ దట్. పీజీడీఎం అంటే ఆల్మోస్ట్ 40-50% ఇన్ హౌస్ ఉంటే రిమైనింగ్ 50% యాక్టివ్ ఫ్యాకల్టీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే ఇండస్ట్రీ నుంచి వస్తారు. అంటే ఇండస్ట్రీలో కూడా టీచింగ్ ప్యాషన్ ఉన్నవాళ్ళు, సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, కంపెనీ సీఈఓస్, కంపెనీ డైరెక్టర్సు, లేకపోతే ఇట్లా ప్లేస్మెంట్ హెడ్స్, ఇలాంటి వాళ్ళు వచ్చి క్లాసెస్ చెప్తారు ఇక్కడ పీజీడీఎంలో. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్కి రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే రియల్ ఎక్స్పీరియన్స్ మీన్స్ యాక్చువల్లీ దోస్ హూ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ, దే కెన్ కమ్ టు హియర్ అండ్ దే కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్స్ టు ది స్టూడెంట్స్. సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారో స్టూడెంట్స్తో, ఆటోమేటిక్గా స్టూడెంట్ కొంత అప్డేట్ అవుతాడు. అంటే ఇప్పుడు నడుస్తున్నది ఏంటి, ఇప్పుడు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు హెచ్ఆర్ ఉందనుకుంటే హెచ్ఆర్ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా రిక్రూట్మెంట్ అవుతూ ఉంది, సో ఏ అడిషనల్ స్కిల్స్ ఏం కావాలి, ఏం సర్టిఫికేషన్స్ చేస్తే ఎక్కువ శాలరీ ప్యాకేజెస్ వస్తాయి, సో ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి సో అందుకని ఇండస్ట్రీ ఫ్యాకల్టీని అనేటువంటిది ఈ పీజీడీఎంలో మ్యాక్సిమం హైర్ చేసుకుంటారు. అదే ఎంబీఏలో అయితే జస్ట్ ఎంబీఏ ఉంటే చాలు, వాళ్ళు ఫ్యాకల్టీగా రావచ్చు. వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పెద్ద ఇదేం కాదు, మ్యాటర్ కాదు. సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అట్లాగా. అందుకనే పీజీడీఎంలో శాలరీస్ కూడా హై శాలరీస్ ఉంటాయి. ఫ్యాకల్టీకి హై శాలరీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ మనం చెప్పుకోవాలంటే 1 lakh లోపు చాలా తక్కువ కాలేజీలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఏ పీజీడీఎం కాలేజీలో చూసుకున్నా మోర్ దాన్ 1 lakh ఉంటుంది. అదే ఎంబీఏలో తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 4 to 5, 6 lakhs ఇంకా ఎక్కువ తీసుకునే, అంటే పర్ మంతే అంత శాలరీ వచ్చే ఫ్యాకల్టీకి అంత శాలరీ వచ్చే కాలేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం క్రైటీరియా చూసుకొని అప్పుడు మనం తీసుకోవాలి కాలేజ్ అనేటువంటిది. మెయిన్ ఇంపార్టెంట్ కూడా అక్కడ మెయిన్ అది ఫ్యాకల్టీ. సార్ ఇప్పుడు ఎంబీఏకి పీజీడీఎంకి సబ్జెక్ట్స్ సిలబస్ కొంచెం పెద్ద డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు అని అంటారు. సో అది ఎంతవరకు నిజము, అసలు ఎంతవరకు అబద్ధం? కరెక్టే. అది ఏంటంటే ఎంతవరకు అంటే పీజీడీఎం అనేది ఎంబీఏ అనేది దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ అట్ ఆల్. సిలబస్ వైజ్ సిలబస్లు రెండు ఒకటే, ఏదైనా ఒకటే. ఈవెన్ పీజీడీఎం చేసినా బయటకు వచ్చిన తర్వాత ఎంబీఏ అని చెప్తారు. సో అది ఈక్వలెన్స్ కాబట్టి సిలబస్ పరంగా ఒకటే. అంటే ఎట్లా అంటే ప్రాక్టికల్ పరంగా ప్రాక్టికల్లీ ఓరియంటెడ్ కోర్స్ ఇది పీజీడీఎం అనేది. సిలబస్ పరంగా మనం ఏవైతే చదువుతామో సేమ్ పీజీడీఎంలో కూడా అవే ఉంటాయి. ఎంబీఏలో ఏదైతే థియరీ పరంగా ఉంటుందో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంటు, పర్సనల్ మేనేజ్మెంటు, లేకపోతే లేబర్ లాసు, ఇవన్నీ QTOT, OR ఒకటి, ఇవన్నీ ఉంటాయి అందులో కూడా. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్లోనేమో ఎంబీఏలో ఫస్ట్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని సెకండ్ సెమిస్టర్లో ఉంటాయి. ఏదైనా అల్టిమేట్గా 2 years అయిన తర్వాత అవే సబ్జెక్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మొత్తం కేస్ స్టడీస్ ఉంటాయి ఎక్కువ పీజీడీఎంలో.
ఎంబీఏలో ఏంటంటే కేస్ స్టడీస్ తక్కువ ఉంటాయి, ఇక్కడంతా కేస్ స్టడీ ఓరియంటెడ్. సో కేస్ స్టడీ ఓరియంటెడ్ అంటే వాడికి ప్రాక్టికల్గా రియల్గా ఎక్స్పీరియన్స్తో వాడు చూస్తాడు కాబట్టి, సో రియల్గా రేపు వాడు ఏ ఇష్యూ వచ్చినా సరే ఏ రకంగా సాల్వ్ చేయాలనేది వాడికి అర్థమవుతుంది. సో అందుకని వాడు ఈజీగా అక్కడ సస్టైన్ అవుతాడు. అందుకని పీజీడీఎం చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అది సిలబస్ పరంగా అయితే దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ అట్ ఆల్. కాకపోతే ప్రతి సబ్జెక్ట్కి కూడా కొంత దానికి యాడ్ ఆన్ వాల్యూ సర్టిఫికేషన్స్ ఉంటాయి, మళ్ళీ దానికి ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంటుంది, ఇండస్ట్రీ విజిట్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ఫ్యాకల్టీ ఉంటారు. ఇవన్నీ ఉండటం వల్ల వీడికి థియరీ కన్నా కూడా ప్రాక్టికల్గా బాగా ఎక్కువ తెలుసుకోగలుగుతాడు. అది మెయిన్ డిఫరెన్స్. ఓకే సార్, ఇంజనీర్ చేసే వాళ్ళకి మేనేజ్మెంటింగ్ చేసే వాళ్ళకి దానికి డిఫరెన్షియేషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ చదివినా సరే మంచి ప్లేస్మెంట్ రాకపోతే వాళ్ళు మ్యాక్సిమం మేనేజ్మెంట్కే వస్తున్నారు, ఎంబీఏకే వస్తున్నారు, పీజీడీఎంకో. సో ఎందుకంటే ప్రస్తుతం ఎన్నో కాలేజ్ ఇప్పుడు తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో అక్కడ క్వాలిటీ ఉన్నా లేకపోయినా స్టూడెంట్స్ చేరడం అయితే అవుతూ ఉంటుంది. అల్టిమేట్గా బీటెక్ డిగ్రీతో బయటకు వస్తారు. బట్ బయటకు వచ్చిన తర్వాత అందరికీ ప్లేస్మెంట్స్ వస్తాయా అంటే అదే క్వశ్చన్ మార్కే. సో ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఒక 100 మంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే అంటే టాప్ కాలేజ్ తీసేయండి, అందులో ఒక 30-40% వరకు ఉండొచ్చు ప్లేస్మెంట్. మామూలు మీడియం రేంజ్ కాలేజీలో అయితే ఒక 10-15% కన్నా ప్లేస్మెంట్స్ ఉండవు. దట్టు ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇంకా సాఫ్ట్వేర్ కొద్దిగా డౌన్లో ఉంది కాబట్టి డెఫినెట్గా ప్లేస్మెంట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. సో మేనేజ్మెంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ బీటెక్ చదివిన స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ సైన్స్ చదివినా లేకపోతే ఇంకోటి చదివినా వీళ్ళు ఇటు మేనేజ్మెంట్లో వచ్చేస్తున్నారు. అంటే మేనేజ్మెంట్ అనేది యాక్చువల్గా ఇట్ ఈజ్ ఎ డైవర్సిఫైడ్ డిగ్రీ. ఇక్కడ ఏంటంటే మీకు వాడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిగ్రీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్ట్ దే కెన్ కమ్ టు ఎంబీఏ ఆర్ పీజీడీఎం. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా సరే ఇప్పుడు మేనేజ్మెంట్కి వచ్చేవాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్ వస్తాడు, బీఎస్సీ వాడు వస్తాడు, బీకామ్ వాడు వస్తాడు, బీబీఏ వాడు వస్తాడు, ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాడు కూడా వస్తారు దీనిలోకి. ఎందుకంటే మనకి వాడు తీసుకునే డిసిప్లైన్ బట్టి అంటే తీసుకునే స్పెషలైజేషన్ బట్టి ఉంటుంది. సో పీజీడీఎంలో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ డిసిప్లైన్స్ ఉన్నాయి, అంటే మోర్ దెన్ 40 డిసిప్లైన్స్ ఉన్నాయి. వేరేజ్ ఎంబీఏలో అయితే చాలా తక్కువ డిసిప్లైన్సే ఉంటాయి, అంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్సు, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్, లేకపోతే హెల్త్ కేర్, ఏదో జస్ట్ ఒక 5 to 6. సో అట్లా కాకుండా పీజీడీఎంలో అయితే మనకి ఏంటంటే హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్తో పాటు బిజినెస్ అనలిటిక్స్, ఆపరేషన్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంటు, హెల్త్ కేరు, హాస్పిటల్ మేనేజ్మెంటు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను. సో ఇట్లా వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఆ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో వాళ్ళు రాణించవచ్చు. సో దానివల్ల ఏంటంటే పీజీడీఎం అందుకని పవర్ఫుల్ అయింది, అంటే ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు కాబట్టి. అది ఎంబీఏలో అయితే అట్లా కాదు కదా, ఓన్లీ ఒక ఫ్యూ సబ్జెక్ట్సే ఉంటాయి, మనకి ఇష్టం ఉన్నా లేకపోతే అదే తీసుకోవాలి. సో ఆ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉంది, ప్లేస్మెంట్ వస్తుందో లేదో డౌటు. సో ఇన్ని డౌట్స్తో ఎంబీఏకి వెళ్ళే బదులు పీజీడీఎం తీసుకోగలిగితే వాడు 100% ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి ఈజీగా వాడు రాణించగలుగుతాడు వాడి రంగంలో. సార్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఆ డౌట్ క్లారిఫై అయింది, ఎందుకంటే మేనేజ్మెంట్ తీసుకోవడం వల్ల ఎందుకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా మంది ఈ మధ్య ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ పీపుల్ చాలా మంది బిజినెస్ చేయడానికి బిజినెస్ మీద ఇలా చూస్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా మేనేజ్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్? అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మేనేజ్మెంట్ అంటేనే బిజినెస్ ఒక రకంగా. ఇప్పుడు బిజినెస్ లేకుండా ఏది ఉండదు, బట్ మేనేజ్మెంట్ అంటేనే బిజినెస్. సో పీజీడీఎం కానీ ఎంబీఏ కానీ చేయడం వల్ల స్టూడెంట్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాడు రేపు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగలుగుతాడు. పర్టికులర్గా పీజీడీఎం అయితే 100% ఒక 10 years జాబ్ చేసిన తర్వాత వాడే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తాడు, వాడే కొంతమందికి ఉపాధి ఇవ్వగలుగుతాడు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో అందువల్ల మీకు ఏ రంగం నుంచి వచ్చినా సరే మేనేజ్మెంట్లోకి వచ్చి వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదుగుతున్నారు. సో ఎదిగిన తర్వాత సొసైటీ కూడా కొంత అడ్వాంటేజ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది కొంత ఇస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా మేనేజ్మెంట్ అనేది పవర్ఫుల్ డిగ్రీ. సో అందుకే మీకు ఫారిన్ కంట్రీస్లో అయితే డెఫినెట్గా ఒక కంపెనీ CEO కావాలన్నా లేదా ఒక కంపెనీకి ఒక హెడ్ కావాలన్నా కంపల్సరీగా మేనేజ్మెంట్ చూస్తారు. సో మేనేజ్మెంట్ చూడకుండా ఎందుకంటే మేనేజ్మెంట్ ఎందుకు చూడాలి అంటే అక్కడ అకౌంటింగ్ తెలియాలి, సో హెచ్ఆర్ తెలియాలి, మార్కెటింగ్ తెలియాలి. ఇవన్నీ తెలియకుండా సింపుల్గా మీరు ఒక ఆర్గనైజేషన్ని నడపాలంటే చాలా కష్టం. ఎందుకంటే మీకు అసలు క్రెడిట్ అంటే తెలియదు, డెబిట్ అంటే తెలియదు, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ తెలియకుండా హౌ యూ కెన్ యాక్చువల్లీ రన్ ద బిజినెస్? 100% ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్లో
కంపల్సరీగా మేనేజ్మెంట్ డిగ్రీ ఉంటేనే వాళ్ళని మేనేజ్మెంట్ దీనిలో ప్రమోషన్స్ ఇవ్వాలన్న ఏదైనా సరే చూసి చేస్తారు.